హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Telugutruetech. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ మీరు గమనించినట్లయితే అవతల వాళ్ళ మొబైల్ నెంబర్ సహాయంతో వాళ్ళు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవచ్చు అని థంబ్నెయిల్ పెట్టాను. అలాగే యూట్యూబర్స్ చేతిలో మోసపోకండి అని కూడా థంబ్నెయిల్లో నేను పెట్టడం జరిగిందనమాట. సో నేను థంబ్నెయిల్ అలా ఎందుకు క్రియేట్ చేశాను అంటే, మనం యూట్యూబ్లో అవతల వాళ్ళ లొకేషన్ తెలుసుకోవడానికి వీడియోస్ సెర్చ్ చేస్తాం కదా. సెర్చ్ చేసినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియోస్లో మనకి కనిపించేది ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ టాస్కర్ అనే యాప్. ఈ యాప్ సహాయంతో వాళ్ళు అవతల వాళ్ళ లొకేషన్ని నెంబర్తో ట్రాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు ట్రాక్ చేసి చూపిస్తున్నారు కూడా, మీకు ఎగ్జాంపుల్గా లైవ్లో చూపిస్తున్నారు. సో ఆ వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. మరి వాళ్ళు ఈ టాస్కర్ యాప్ను ఉపయోగించి అవతల వాళ్ళ లొకేషన్ తెలుసుకుంటున్నారు కదా, మనకి లైవ్గా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఈ యాప్ ఉపయోగించి అవతల వాళ్ళ లొకేషన్ని ఎలా తెలుసుకుంటున్నారు, ఇందులో మీకు జరిగే మోసం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇటువంటి జెన్యూన్ వీడియోస్ కోసం మన Telugutruetech యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఏం వీడియో తీసుకొచ్చినా సరే 100% వర్కింగ్ అయితేనే మీ దాకా నేను తీసుకొస్తాను. మన ఛానల్ నుంచి ఏదైనా వీడియో వచ్చిందంటే కనుక అది పక్కా వర్కింగ్ ట్రిక్ అయితేనే నేను మీ దాకా తీసుకొస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వచ్చినట్లయితే, వాళ్ళు అవతల వాళ్ళ లొకేషన్ని నెంబర్తో ఎలా ట్రాక్ చేస్తున్నారు అనేది ముందు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టాస్కర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రొఫైలు, టాస్క్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదా పైన టాప్లో. ఇక్కడ మనకి యూట్యూబర్స్ చెప్పేది ఏంటంటే, మనం ఇక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఆ ప్రొఫైల్కి ఒక టాస్క్ ఇవ్వాలి. ఈ రెండు పనులు మనం చేసినట్లయితే వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే చాలు, వాళ్ళ లొకేషన్ మనకి వస్తుంది, మనం తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో ఓకే, మనం ప్రొఫైల్ ఇద్దాం, దానికి టాస్క్ కూడా ఇద్దాం. ఓకే, జనరల్గా మనం ఈ వీడియోస్లో మనం చూసేది ఏంటంటే, అవతల వాళ్ళు మనకి మిస్డ్ కాల్ ఇస్తే మన మొబైల్ నుంచి వాళ్ళకి ఒక SMS అనేది వెళ్ళి వాళ్ళ లొకేషన్ మనకి ట్రాక్ అయ్యి వస్తుంది అనమాట. ఆ విధంగా మనకి యూట్యూబర్స్ అనేది చెప్తున్నారు. సో సరే, వాళ్ళు చెప్పినట్టుగానే మొత్తం ప్రాసెస్ అంతా నేను మీకు చేసి చూపిస్తాను. దానికోసం మనం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని స్టేట్ అని ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిస్డ్ కాల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు మిస్డ్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళ లొకేషన్ అనేది మనకి తెలియాలి కాబట్టి మిస్డ్ కాల్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో ఓకే, మిస్డ్ కాల్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎవరి మొబైల్ నెంబర్ అయితే, అంటే ఎవరు లొకేషన్ అయితే ట్రాక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఎగ్జాంపుల్గా నేను ఒక నెంబర్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పటికీ మనం ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. దీనికి ఇప్పుడు మనం ఒక టాస్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ న్యూ టాస్క్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే టాస్క్కి ఒక నేమ్ ఇమ్మంటుంది. ఓకే, నేను టాస్క్ ఒక నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చిన తర్వాత
టాస్క్ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవడానికి మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇందులో మనకి ఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇవ్వాల్సిన టాస్క్ ఏంటంటే వాళ్ళకి సెండ్ ఎస్ఎంఎస్ వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్ళాలి కాబట్టి సెండ్ ఎస్ఎంఎస్ అనే టాస్క్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఓకే, సెండ్ ఎస్ఎంఎస్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడే మనం ఎవరి లొకేషన్ అయితే ట్రాక్ చేయాలో వాళ్ళ నెంబర్ ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేద్దాం. ఓకే, నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మెసేజ్ అని ఉంది కదా, అక్కడ పక్కన మనకి పెన్సిల్ ఐకాన్తో ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే టాస్క్లు వస్తాయి. అందులో మనకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ లొకేషన్ అని చెప్పి బ్రాకెట్లో నెట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు మిస్డ్ కాల్ వస్తే మన దగ్గర నుంచి వాళ్ళకి ఎస్ఎంఎస్ అనేది వెళ్ళి వాళ్ళ లొకేషన్ మనకు చూపిస్తుంది అన్నట్టుగా యూట్యూబర్స్ అనేది చెప్తున్నారు. సో ఓకే, ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మిస్డ్ కాలే రావక్కర్లేదు. ఇక్కడ మనం టాస్క్ ఇచ్చాం కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ప్లే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి నెంబర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మెసేజ్ ఓపెన్ చేస్తే చూసారు కదా, మెసేజ్ అయితే ఆటోమేటిక్గా ఆ నెంబర్కి వెళ్ళింది. ఇప్పుడు యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే ఈ నెంబర్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకుని గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేయగానే అవతల వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఖచ్చితంగా మీకు లొకేషన్ అనేది తెలిసిపోతుంది అంటున్నారు. సో ఓకే, చూద్దాం. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆ నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే కరెక్ట్, నేను ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చానో ఆ మొబైల్ ఇప్పుడు ఎక్కడ ఉందో ఇది కరెక్ట్గా అదే లొకేషన్ చూపిస్తుంది. కాబట్టి ఈ వీడియో వర్కింగ్ వీడియో, 100% వర్కింగ్ మెథడ్ ఇది. అవతల వాళ్ళ లొకేషన్ మనం తెలుసుకోవచ్చు అని మనం భ్రమపడుతున్నాం అంతే. కానీ ఇందులో నిజం ఏంటంటే ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నారో అది మీ మొబైల్ యొక్క లాటిట్యూడ్ నెంబర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఏ నెంబర్ని అయితే మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడ క్రోమ్లో పేస్ట్ చేసి మీరు చెక్ చేసుకున్నారో లొకేషను, అది మీ లొకేషనే, అవతల వాళ్ళ లొకేషన్ కాదు. ఈ టాస్కర్ యాప్ యొక్క మెయిన్ వర్కింగ్ పర్పస్ ఏంటంటే మనం కొన్ని సిచ్యువేషన్స్లో అవతల వాళ్ళకి ఫోన్ చేసి మనం పలానా చోట ఉన్నాం అని చెప్పలేని సిచ్యువేషన్స్ కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో బై ఎనీ ఛాన్స్ వాళ్ళు మనకి మిస్డ్ కాల్ ఇస్తే మన దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది వాళ్ళకు వెళ్ళి మన లొకేషన్ వాళ్ళకు చూపిస్తుంది. అంటే సేమ్ ఈ నెంబర్ మనకు ఇప్పుడు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ వాళ్ళకు చూపిస్తుంది. సో వాళ్ళు ఆ నెంబర్ని కాపీ చేసి గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేసుకున్నట్టయితే మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలుసుకోవడం కోసం ఈ యాప్ అయితే కాదు. చాలామంది ఇది వర్కింగ్ మెథడ్, ఈ మెథడ్ వర్క్ అవుతుంది, 100% ఇది రియల్ మెథడ్ అని ఎందుకు అనుకుంటున్నారంటే ఎవరైనా సరే వీడియో చూసేటప్పుడు దాన్ని వీడియో చూస్తూ టెస్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ మనం ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో చూసి ఇప్పుడు ఇదే వీడియో ఉంది, ఈ వీడియోని మనం టెస్ట్ చేయాలంటే ఏం చేస్తాం, మన పక్కనే మన లొకేషన్లో ఏదో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్ మనం ఇక్కడ కొట్టి దానికి ఒక టాస్క్ అనేది ఇచ్చి మనం దాని నుంచి దీనికి మిస్డ్ కాల్ ఇస్తే మనకి దీని నుంచి మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెళ్ళగానే అక్కడ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని తీసి మనం గూగుల్ క్రోమ్లో పేస్ట్ చేయగానే సేమ్ ఈ మొబైల్ ఎక్కడైతే ఉందో అదే లొకేషన్ చూపిస్తుంది. కాబట్టి ఓకే ఇది వర్క్ అవుతుంది అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో ఇటువంటి ఫేక్ వీడియోస్ చూసి మీరు మోసపోకండి. ఈ యాప్ అయితే ఓన్లీ అవతల వాళ్ళ లొకేషన్ మీరు చూసుకోవడానికి కాదు, మీ లొకేషన్ అవతల వాళ్ళకి చూపిస్తుంది.
ఇప్పుడు మనం ఈ యాప్ ఉపయోగించి చేసిన వాళ్ళందరూ కూడా మీ లొకేషన్ని అవతల వాళ్ళకి చూపించారు, కానీ అవతల వాళ్ళ లొకేషన్ మీరైతే తెలుసుకోలేదు. సో ఇకనైనా ఇటువంటి ఫేక్ వీడియోస్ని నమ్మకండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఈ టాస్కర్ అనే యాప్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్కి వ్యూస్ కూడా మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అంటే చాలామంది పాపం అవతల వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేద్దాం అనుకుని వాళ్ళ లొకేషన్లే అవతల వాళ్ళకి షేర్ చేస్తున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామంది తెలుసుకుంటారు. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన తెలుగు ట్రూటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.